హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ వన్ ఈస్ నువ్వు దేనికోసం వెతుకుతున్నావు. నువ్వు దేనికోసం వెతుకుతున్నావు. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్. సర్చింగ్ అంటే వెతకడం అని. నువ్వు దేనికోసం వెతుకుతున్నావు అంటే వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు మాతో ఉన్నారు అంటే వాళ్ళు మా దగ్గర ఉన్నారు అని. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో దే ఆర్ విత్ అస్. దే ఆర్ విత్ అస్ అంటే వాళ్ళు మాతో ఉన్నారు అని. నెక్స్ట్ వన్ ఈస్ అతను తన మొబైల్ పోగొట్టుకున్నాడు. అతను తన మొబైల్ పోగొట్టుకున్నాడు అంటే తన మొబైల్ని లాస్ చేసుకున్నాడు అని. సో దీన్ని ఇంగ్లీష్లో హీ లాస్ట్ హిజ్ మొబైల్. హీ లాస్ట్ హిజ్ మొబైల్. లాస్ట్ అంటే పోగొట్టుకోవడం అని. అతను తన మొబైల్ పోగొట్టుకున్నాడు అంటే హీ లాస్ట్ హిజ్ మొబైల్. నెక్స్ట్ వన్ ఈస్ ఈ రోజుకి అంతే అంటే ఈ రోజుకి ఇంకేం లేదు అంతే అని. సో దీని ఇంగ్లీష్లో దట్స్ ఆల్ ఫర్ టుడే. దట్స్ ఆల్ ఫర్ టుడే అంటే ఈ రోజుకి అంతే అని. నెక్స్ట్ వన్ ఈస్ అతను ఒంటరిగా జీవిస్తున్నాడు అంటే అతను ఒక్కడే ఒంటరిగా జీవిస్తున్నాడు అని. సో దీన్ని ఇంగ్లీష్లో హీ లైవ్స్ ఎలోన్. హీ లైవ్స్ ఎలోన్. ఎలోన్ అంటే ఒంటరిగా అని. అతను ఒంటరిగా జీవిస్తున్నాడు అంటే హీ లైవ్స్ ఎలోన్. నెక్స్ట్ వన్ ఈస్ బయటకు ఎవరు వెళ్ళారు. బయటకి ఎవరు వెళ్ళారు. సో దీని ఇంగ్లీష్లో హూ వెంట్ అవుట్. హూ వెంట్ అవుట్ అంటే ఎవరు బయటికి వెళ్ళారు అని. నెక్స్ట్ వన్ ఈస్ మేము వాళ్ళతో మాట్లాడలేదు అంటే వాళ్ళతో మేము మాట్లాడలేదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో వీ డింట్ టాక్ టు దెమ్. వీ డింట్ టాక్ టు దెమ్ అంటే వాళ్ళతో మేము మాట్లాడలేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అంటే చూడ్డానికి నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని. సో దీన్ని ఇంగ్లీష్లో యూ లుక్ వెరీ హ్యాపీ. యూ లుక్ అంటే నువ్వు చూడటానికి వెరీ హ్యాపీ చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఈరోజు నాకు సెలవు అంటే ఈరోజు నాకు వర్క్ లేదు నాకు సెలవు అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ మై డే ఆఫ్ టుడే. ఇట్స్ మై డే ఆఫ్ టుడే అంటే ఈరోజు నాకు సెలవు అని. నెక్స్ట్ వన్ ఈస్ విషయం ఏమిటి అంటే ఏంటి విషయం అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్స్ ద మ్యాటర్. వాట్స్ ద మ్యాటర్ అంటే ఏంటి విషయం లేదా విషయం ఏమిటి అని. నెక్స్ట్ వన్ ఈస్ ఎప్పటికీ ఇక్కడికి తిరిగి రావద్దు అంటే ఇంకెప్పుడు కూడా ఇక్కడికి రావద్దు అని. సో దీన్ని ఇంగ్లీష్లో నెవర్ కమ్ బ్యాక్ హియర్. నెవర్ అంటే ఎప్పటికీ కూడా కమ్ బ్యాక్ హియర్ ఇక్కడికి రావద్దు అని. నెక్స్ట్ వన్ ఈస్ రోజంతా ఇంట్లోనే గడిపాను అంటే రోజంతా కూడా నేను ఇంట్లోనే ఉన్నాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ స్పెండ్ ఆల్ డే ఎట్ హోమ్. ఐ స్పెండ్ ఆల్ డే ఎట్ హోమ్ అంటే రోజంతా కూడా నేను ఇంట్లోనే ఉన్నాను అని లేదా గడిపాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నీ ఎత్తు ఎంత అంటే నీ హైట్ ఎంత అని. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్స్ యువర్ హైట్. వాట్స్ యువర్ హైట్ అంటే నీ ఎత్తు ఎంత అని. నెక్స్ట్ వన్ ఈస్ మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. మనం ప్రయత్నిస్తూనే ఉండాలి అంటే వెనకడుగు వేయకుండా ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి అని. సో దీన్ని ఇంగ్లీష్లో వీ షుడ్ కీప్ ట్రయింగ్. వీ షుడ్ కీప్ ట్రయింగ్ అంటే మనం ప్రయత్నిస్తూనే ఉండాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇంకేదన్నా చెయ్యి. ఇంకేదన్నా చెయ్యి అంటే ఇంకేమన్నా చెయ్యి అని. సో దీన్ని ఇంగ్లీష్లో డూ సంథింగ్ ఎల్స్. డూ సంథింగ్ ఎల్స్ అంటే ఇంకేదన్నా చెయ్యి అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇది నీ కోసం అంటే ఇది నీ కోసం తెచ్చాను అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ఫర్ యూ. దిస్ ఈజ్ ఫర్ యూ అంటే ఇది నీ కోసం అని. నెక్స్ట్ వన్ ఈస్ చుట్టూ ఎవరూ లేరు అంటే మన చుట్టుపక్కల
ఎవరూ లేరు అని. సో దీన్ని ఇంగ్లీష్లో నోబడీ ఈజ్ అరౌండ్. నోబడీ ఈజ్ అరౌండ్ అంటే చుట్టూ కూడా ఎవరూ లేరు అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడి నుండి వెళ్ళిపో అంటే ఈ ప్రదేశం నుండి వెళ్ళిపో అని. సో దీన్ని ఇంగ్లీష్లో గో అవే ఫ్రమ్ హియర్. గో అవే ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడి నుండి వెళ్ళిపో అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు చాలా వేడిగా ఉంది అంటే ఈరోజు వాతావరణం చాలా వేడిగా ఉంది అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ హాట్ టుడే. ఇట్స్ వెరీ హాట్ టుడే అంటే ఈరోజు చాలా వేడిగా ఉంది అని. నెక్స్ట్ వన్ ఈజ్ అది నేను తెలుసుకోవాలనుకోవడం లేదు. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు నో దట్. ఐ డోంట్ వాంట్ టు నో దట్ అంటే అది నేను తెలుసుకోవాలనుకోవడం లేదు అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పటికే ఆలస్యమైంది అంటే ఇప్పటికే చాలా లేట్ అయింది అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ ఆల్రెడీ లేట్. ఇట్స్ ఆల్రెడీ లేట్ అంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని. నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను కలవమని అతనికి చెప్పు అంటే నన్ను మీట్ అవ్వమని అతనికి చెప్పు అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఆస్క్ హిమ్ టు మీట్ మీ. ఆస్క్ హిమ్ టు మీట్ మీ అంటే నన్ను కలవమని అతనికి చెప్పు అని. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఎక్కువ సమయం లేదు. నాకు ఎక్కువ సమయం లేదు. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం. మచ్ టైం అంటే ఎక్కువ సమయం అని. నాకు ఎక్కువ సమయం లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఏదైనా పని ఉందా అంటే నీకు ఇంకేమైనా పని ఉందా అని. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎనీ వర్క్. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ అంటే నీకు ఇంకేమైనా పని ఉందా అని. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఖచ్చితంగా చెప్పలేను అంటే నేను షూర్గా చెప్పలేను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ సే ఎగ్జాక్ట్లీ. ఐ కాంట్ సే ఎగ్జాక్ట్లీ అంటే నేను ఖచ్చితంగా కూడా చెప్పలేను అని. నెక్స్ట్ వన్ ఈజ్ నేను తిరిగి వచ్చే వరకు వెళ్ళొద్దు అంటే నువ్వు ఇక్కడే ఉండు నేను తిరిగి వచ్చే వరకు వెళ్ళొద్దు అని. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ గో అంటిల్ ఐ కమ్ బ్యాక్. అంటిల్ ఐ కమ్ బ్యాక్ అంటే నేను తిరిగి వచ్చే వరకు నువ్వు వెళ్ళొద్దు అంటే డోంట్ గో. నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను బయటకి వెళ్ళనివ్వు. నన్ను బయటకి వెళ్ళనివ్వు. సో దీన్ని ఇంగ్లీష్లో లెట్ మీ గో అవుట్. లెట్ మీ గో అవుట్ అంటే నన్ను బయటకి వెళ్ళనివ్వు అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.